క్యాన్సర్ను ముందస్తుగా గుర్తించడం వల్ల ప్రాణాలను కాపాడొచ్చని మీకు తెలుసే. కానీ ఎలా గుర్తించాలి? అనేక రకాల క్యాన్సర్లు ప్రారంభదశలో గుర్తిస్తే చికిత్సకు మంచి అవకాశాలు ఉంటాయి. కేవలం 3 నిమిషాల్లో క్యాన్సర్ను తొందరగా గుర్తించేందుకు మీకు సహాయపడే 5 ముఖ్యమైన చిట్కాలను వివరించబోతున్నాను. మొదటిగా, మీ కుటుంబ వైద్య చరిత్రను తెలుసుకోవడం చాలా అవసరం. రొమ్ము, పెద్ద ప్రేగు, ప్రోస్టేట్ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లు కుటుంబాల్లో తరచుగా కనిపిస్తాయి. మీ కుటుంబంలో ఎవరికైనా ఈ వ్యాధులు ఉంటే దాన్ని నిర్లక్ష్యం చేయకుండా తప్పకుండా డాక్టర్కు తెలియజేయండి. ఇలా చేస్తే మీరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవచ్చు మరియు అవసరమైన పరీక్షలు సకాలంలో చేయించుకోవచ్చు. ముందుగానే తెలుసుకోవడం వల్ల భవిష్యత్తులో పెద్ద సమస్యలను నివారించవచ్చు. రెండో చిట్కా, స్క్రీనింగ్ పరీక్షలను ఎప్పుడూ వాయిదా వేయకండి. ఈ పరీక్షలు లక్షణాలు కనిపించక ముందే క్యాన్సర్ను గుర్తించడంలో సహాయపడతాయి. ఉదాహరణకు, మీ డాక్టర్ సమ్మతిస్తే 40 నుంచి 50 ఏళ్లలో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్ కోసం మ్యామోగ్రామ్ ప్రారంభించవచ్చు. పెద్ద ప్రేగు క్యాన్సర్ లక్షణాలు లేదా కుటుంబ చరిత్ర ఉంటే మీ డాక్టర్ కొలోనోస్కోపీని 45 ఏళ్ల వయస్సు నుంచి ప్రారంభించవచ్చు. ప్యాప్స్మియర్ మరియు హెచ్పివి పరీక్షలు సర్వికల్ క్యాన్సర్ను గుర్తించడంలో ఉపయోగపడతాయి. ధూమపానం చేసే వారు తక్కువ మోతాదు సిటీ స్కాన్ ద్వారా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని తనిఖీ చేయించుకోవచ్చు. ఈ స్క్రీనింగ్ పరీక్షలు మీ ప్రాణాలను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. మూడో చిట్కా, మీ శరీరాన్ని మరియు మీ లక్షణాలను జాగ్రత్తగా పరిశీలించండి. 2 వారాలకు పైగా కొనసాగుతున్న అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయకండి. గడ్డలు లేదా అసాధారణ వాపు, ప్రయత్నించకుండానే బరువు తగ్గడం, మలంలో లేదా మూత్రంలో రక్తం, ఆకస్మిక చర్మ మార్పులు వంటి లక్షణాలను గమనించండి. అలాగే నిరంతర అలసట కూడా ఒక లక్షణం. ఏదైనా అనుమానాస్పద లక్షణం కనిపిస్తే వెంటనే మీ డాక్టర్ను సంప్రదించండి. ముందస్తు చర్యలు మరియు నివారణ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా డొమినో ప్రభావాన్ని నిర్మూలించండి. 4వ చిట్కా, జీవనశైలిని మెరుగుపరచండి. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించాలంటే ధూమపానం మానేయండి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, మద్యం సేవను తగ్గించండి. అలాగే సూర్యరశ్మి నుంచి రక్షణ తీసుకోవడం మరువకండి. ప్రతిరోజు చిన్న తెలివైన ఎంపికలు మీ ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తాయి. చివరిగా, క్యాన్సర్ స్క్రీనింగ్ ఆందోళన కలిగించే విషయం కాదు. మీకోసం మరియు మీ కుటుంబం కోసం చేయడం నిస్వార్థమైన మరియు తెలివైన పని. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో పంచుకోండి. మీరు ఏవైనా ముఖ్యమైన మార్పులు చేసే ముందు మీ వైద్యులతో మాట్లాడండి. మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి. ఆరోగ్యంగా ఉండండి. గుర్తుంచుకోండి, మేము ఎప్పుడూ వైద్య పరిశోధన ఆధారిత సమాచారాన్ని మాత్రమే ప్రచురిస్తాము.